సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి. మంది రెండో ఛానల్ ఉందండి, ఆ రాజేష్ దీపి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, రాజేష్ దీపి అఫీషియల్. సో ఇందులో మేము బ్లాగ్స్ గట్రా పెడుతుంటాం. మీరు రీసెంట్గా మేము వియత్నాం వెళ్ళాం, ఆ బ్లాగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు దయచేసి ఈ ఛానల్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా డూ ఇట్ నౌ అనుకుంటున్నా మన ఛానల్ వస్తుంది, లేదా వియత్నాం ట్రిప్ రాజేష్ దీపి అనుకుంటున్నా వస్తుంది. ఓకే, సో ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ రైట్ నో ఏం సిచ్యువేషన్ ఉంది, ఏంటి పరిస్థితి అంటే చూడండి. ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఉందో స్టేట్ ఆఫ్ హార్మోన్ దగ్గర ప్రజెంట్ అయితే ఇప్పటికి రైట్ నోకి సీజ్ ఫైర్ ఉంది, పీస్ నడుస్తుంది. అది ఎక్కువ రోజులు ఉంటుందంటే లేదు, అంతేం కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా వాట్ హ్యాపెన్ టిల్ డేట్ అంటే వెరీ అన్స్టేబుల్ పీస్, అంటే అన్స్టేబుల్గా ఉంది పీసు. నాట్ ఫుల్లీ పీస్ ఎట్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీజ్ ఫైర్ అవ్వలేదు. దెర్ ఈజ్ ఎ టెంపరీ సీజ్ ఫైర్, బట్ మేబీ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పైర్ సూన్. బట్ బోత్ సైడ్స్ ఆర్ థ్రెటనింగ్ ఈచ్ అదర్, అంటే ఇద్దరు ఒకరినొకరు మళ్ళీ బెదిరించుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే సీజ్ ఫైర్ ఉంది, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు. సో ఎవరికాలు బెదిరించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, యుఎస్ అండ్ ఇరాన్ యాజ్ ప్లానింగ్ టు న్యూ నెగోషియేషన్ ఇన్ పాకిస్తాన్, అంటే మళ్ళీ ఇంకొక నెగోషియేషన్, అంటే సీజ్ ఫైర్ గురించి మాట్లాడడానికి ఇంకొక థర్డ్ మీటింగ్ అది అవుతుంది. దాంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే తెలియాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న పరంగా సీజ్ ఫైర్ ఉంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు, చిన్నగా అంటే ప్రాపర్గా ఓపెన్ అయింది. ట్రంప్ ఓపెన్ అయింది, థ్యాంక్ యూ అని ట్వీట్ పెట్టాడు, కానీ మళ్ళీ ఒకరికొకరు బెదిరించుకుంటున్నారు. ఏదైనా వెంటనే ఇరాన్ ఆపేస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఇదే న్యూస్. ఓకే, దీనివల్ల మార్కెట్ లెస్ పాజిటివ్గా ఉంటే, ఒకవేళ రేపు బాగానే ఉండి ఎల్లుండి అవతల నాడిగా ఏమైనా నెగిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ మార్కెట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఎఫ్ఐఎస్ చూస్తే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, బట్ ఇది మేజర్ బయింగ్ కాదు. ఈ బయింగ్కి వాల్యూ కూడా లేదు. 600 crores 300 crores అసలు వాల్యూ లేని బయింగ్ అది. సో ఎఫ్ఐఎస్ వెయిట్ చేసేద్దాం, ఎఫ్ఐఎస్ని వదిలేద్దాం. డిఆర్స్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో డిఆర్ సెల్ చేస్తున్నారు. మనం చూడాలి ఏమవుతుందని. ఓకే, అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే, ప్రజెంట్ ఇంపాక్ట్ అయ్యేంత న్యూస్ ఏం లేదు. April 29 అంటే చాలా టైం ఉంది. April 29 ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది యూఎస్ది, నాకు తెలిసి ఎక్కువే ఉంటుంది ఈసారి. అండ్ May 28 ఎలక్షన్ రిజల్ట్ ఉంది. ఓకే, ఇది చూద్దాం, అప్పుడు ఇంకా మేకి ఉంది కదా టైం. సో ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఇవే. ఓకే, అండ్ ప్రజెంట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీకి వెళ్దాం. గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, గిఫ్ట్ నిఫ్టీ ఇంత బౌన్స్ అయింది. రేపు మీరు గిఫ్ట్ నిఫ్టీలో ఇంతే రేంజ్ గ్యాప్ అప్ చూడొచ్చా అంటే ఎస్, రేపు మీకు మంచి ఒక గ్యాప్ అప్ కనబడుతుంది. మన మార్కెట్ క్లోజ్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ 17th 15కి, అంటే ఇక్కడ క్లోజ్ అయింది మన మార్కెట్. ఓకే, ఇక్కడ నుంచి మన మార్కెట్ క్లోజ్ అయిన క్యాండిల్ నుంచి మీరు మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ మార్కెట్ ఎంత లేచి ఉందంటే మీకు 450 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు రైట్ నో 311 పాయింట్స్ ఉంది. ఓకే, మోస్ట్లీ రేపు గ్యాప్ అప్పే. ఫ్లాట్ డి మార్కెట్ కిందకు వచ్చినా మీకు గ్యాప్ అప్పే కనబడుద్ది. మరీ ఎక్కడ 24,400 దాటి కిందకు వస్తేనే మీకు ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ కనబడుతుంది. ఏంటి దీని కింద 24,400 ఇక్కడ క్లోజ్ అయింది మన మార్కెట్. ఇది గిఫ్ట్ నిఫ్టీ చార్టం, అంటే నిఫ్టీ చూపిస్తున్నాను. నిఫ్టీ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇదేంటి, రేపు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత పడితే, ఇన్ని పాయింట్లు పడితే 400 పాయింట్లు 450 పాయింట్లు పడి 24,400 కింద ఉంటేనే అయితే ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. విచ్ ఇస్ నాకు కనబడట్లే, అట్లా జరిగిద్ది అనేది నాకు అనిపించట్లేదు. నాకు కనబడింది ఏంటి, ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కాకపోతే ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనేది ఇంపార్టెంట్. రేపు మార్కెట్ మార్నింగ్ 7:30 నుంచి 8 ఈ టైంకి ఫ్లాట్ ఉండి మార్కెట్ ఇక్కడే ఇదే రేంజ్లో ట్రేడ్ అయితే మన మార్కెట్ కూడా ఒక 230 పాయింట్స్ అట్లా ఓపెన్ అయింది. 230, 200, 180 రేంజ్, అంటే ఇక్కడ నుంచి చూస్తే మీరు ఆల్మోస్ట్ అంతే. ఇగో ఈ రేంజ్లో కానీ ఉంటే 230, 280 ఆ రేంజ్, 30, 40, 50. సో ఎంతైనా ఇక్కడ ఈ రేంజ్లో కానీ ఉంటే 200 ఎబో పాయింట్స్తో ఓపెన్ అయ్యిద్ది మన మార్కెట్లో గ్యాప్ అప్. ఇఫ్ లేదు మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మళ్ళీ ట్రావెల్ చేసి ఈ పైన 24,840 అట్లా వెళ్ళింది అనుకో, మీకు డెఫినెట్గా
350 పాయింట్స్ ఎబో 380 ఎబో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ రేపు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన మార్కెట్ చూద్దాం. మన మార్కెట్లో ఏం ట్రేడ్ చేయొచ్చు అని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కూడా మీకు ఒకటి పెడుతున్నా. ఇది ఒక రెసిస్టెన్స్. నేనేం పెడుతున్నాను జాగ్రత్త చూడండి. ఇది ఒక రెసిస్టెన్స్. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,600 ధర ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది అంతే. ఇక్కడ డెఫినెట్గా అది రెసిస్టెన్స్ తీసుకోవాలి. సపోర్ట్ ఇప్పుడు ఏమైనా ఉంది అంటే సపోర్ట్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉందండి. కింద ఈ లెవెల్ సపోర్ట్ ఉంది అంతే. ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వస్తున్నాను. ఇది లెవెల్స్ మీరు చూసుకోండి. ఓకే, దీనికి మించి ప్రజెంట్ ఇప్పుడు ఏం లెవెల్స్ లేవు. 24,366 ఇది, 24,600 అండ్ 24,100 ఇవి లెవెల్స్. ఇదొకటి అండ్ ఇదొకటి. ప్రజెంట్ మార్కెట్ ఏమైంది, ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ధర వచ్చి క్లోజ్ ఇచ్చింది. పాయింట్ రేపు ఎలాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది కాబట్టి పాయింట్ 24,600 ధర గట్ట ఓపెన్ అయింది అనుకో, వెయిట్ చేయండి. వెయిట్ చేసి అది ఏం చేస్తుందో చూడండి. రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదా ఇది కూడా బ్రేక్ అయి పైకి వెళ్తుందా చూసి మనం ట్రేడ్ చేద్దాం. ఇఫ్ 24,600 ఈ జోన్ ద డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే వీల్ ప్లాన్ డౌన్ సైడ్. ఓకే, లేదు దాటి పైకి వెళ్ళింది అనుకో 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే వీల్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, దానిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ 24,600 పైకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే డౌన్ సైడ్ అంతే. ఎందుకంటే రేపు ఎలాగ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇదే నా వ్యూ. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ షార్ప్గా పడిపోతే 24,366 కింద కూడా డౌన్ సైడ్, దీని కింద కూడా డౌన్ సైడ్. ఓకే, ఇది నా వ్యూ. ఇదేవి కాకుండా మార్కెట్ ఒకవేళ ఇంకా పెద్ద గ్యాప్ అప్ వెళ్ళి లైక్ 24,600 పైన పెడితే ఏం చేయాలి సార్ అంటే వదిలేసేయండి. మార్కెట్ ఏం చేస్తుందో చూడండి, ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేద్దాం. సింపుల్. ఓకే, దానికి మించి ఇంకొక ఆప్షన్ లేదు మనకి. అండ్ కమింగ్ టు ఇప్పుడు సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వస్తే ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఇది. ఇప్పుడు సెన్సెక్స్కి ఆ పైన ఉన్న ఇంకొక సపోర్ట్ ఏమో ఇది ఒక సపోర్టు, ఆ కింద ఇంకొకటి ఇది ఒక సపోర్టు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వస్తే ఇవే లెవెల్స్. సో మనం ఎలా ప్లాన్ చేస్తాం ఇక్కడ చూపిస్తాం చూడండి. 79,400, 78,600, 77,800 ఇదొకటి ఇవి లెవెల్స్. మార్కెట్ ఎలాగ దీనిపైన ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి రెసిస్టెన్స్ పైన అంటే రెసిస్టెన్స్ పైన మనం దాన్ని బట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ నిఫ్టీ కూడా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉంది గ్యాప్ అంటే చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ 240, అది ఇంక మీద 300 ప్లస్ ఓపెన్ అయితే బిగ్ గ్యాప్ అప్. అప్పుడు మనం వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్, మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుందో చూసి అప్పుడు మనం ట్రేడ్ చేయాలి. 250 రేంజ్ అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే మాత్రం మనకి మంచి ట్రేడ్ దొరికిద్ది. మరీ బిగ్ గ్యాప్ అప్ అయితే మనం ఏం చేయలేం కానీ, ఎందుకంటే అక్కడ మార్కెట్ సైడ్ వేస్ అయిపోద్ది. 800 ఒక 1000 పాయింట్స్ రేంజ్ కానీ ఓపెన్ అయితే సెన్సెక్స్ కూడా, అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. సింపుల్గా ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు ఈ రేంజ్లో కానీ ఉంటే, ఏదో ఒక్క నిమిషం, ఈ రేంజ్లో కానీ ఉంటే 72,000 ఇది ఇక్కడ ఇలా కొద్ది కిందకి 800 ప్లస్ ఇక్కడ నేనేం చెప్తాను చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లెవెల్ ఓకే. ఇప్పుడు మనం మార్కెట్ ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది అనుకో 79,400, దీని ధర ఇక్కడ నుంచి కిందకు వస్తుందా, రెసిస్టెన్స్ తీసుకుంటుంటే డౌన్ సైడ్, లేదు ఇది బ్రేక్ అయ్యి 30 మినిట్స్ క్యాండిల్ పైకి వస్తే ఒక అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. బట్ ఇట్ ఈస్ షుడ్ బి స్మాల్ ట్రేడ్. ఎందుకంటే అర్థం చేసుకోండి, మార్కెట్ కంటిన్యూగా పైకి వెళ్తుంది, గ్యాప్ అప్లో వెళ్తుంది. దట్టు గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మీరు మార్కెట్లో ఇంకా పైకి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్స్ వద్దు. సైడ్ వేస్ అయిపోతాయి. ఇట్లా రేంజ్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లో ఉండిపోయే ఛాన్స్లు ఎక్కువ. సో కొద్దిగా వెళ్తే ఒక స్మాల్ ట్రేడ్, బట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే మాత్రం ఒక మంచి ట్రేడ్ అయింది. ఒకవేళ ఇక్కడ నుంచి షార్ప్గా కానీ రెసిస్టెన్స్ ఓపెన్ అయ్యి పెద్ద క్యాండిల్తో పడిపోయింది అనుకో, ఫర్ సపోజ్ పడింది అనుకోండి, పడదు బట్ పడింది అనుకో, 78,600 కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకేనా.
ఒకవేళ ఇదేది కాకుండా మార్కెట్ నిజంగా బిగ్ గ్యాప్ ఓపెన్ అయిపోతే వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. ఎలాగా 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేయండి, ఎటువైపు బ్రేక్అవుట్ అయితే అటువైపు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఎటు బ్రేక్ అవ్వట్లేదంటే వదిలేసేయండి. 11, 12 వరకు ఎటు బ్రేక్ అవ్వలేదా వేస్ట్, ఇంకా అస్సలు ట్రేడ్ చేయొద్దు, మార్కెట్ ఫుల్ టైం పాస్ చేస్తుంది. ఓకే, అది మీరు తెలుసుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ అయితే ఇదే కాపీ మై ట్రేడ్ గ్రూప్. ఎవరైనా సిఎంటీ గ్రూప్ అంటే కాపీ మై ట్రేడ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను గుడ్ మార్నింగ్, ఒక ట్రేడ్ సేమ్ 1300 ప్రాఫిట్, సింగిల్ ట్రేడ్. మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నాం, మార్కెట్ ఫుల్ టైం పాస్ చేస్తుంది, మన జస్ట్ 400 రూపీస్లో ఎగ్జిట్ అయిపోయాం. సో ఎవ్రీ డే నాకు ఏ ట్రేడ్ దొరుకుతుందో ఆ ట్రేడ్ ఇక్కడ నేను అలా పోస్ట్ చేస్తాను. కాపీ మై ట్రేడ్ అంటే నేను ఆ ట్రేడ్ పెడతాను, మీరు చూసి 24,200 పుట్టు సెల్ చేశాను ఒక లాట్, 24,000 పుట్టు బై చేశాను ఒక లాట్. సో ఇది హెడ్జ్ పొజిషన్. యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అలానే హెడ్జ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇది కాపీ మై ట్రేడ్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే, ఇది వీడియో కదా, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇగో కాపీ మై ట్రేడ్ తెలుగు ట్రేడర్ టెలిగ్రామ్ కాపీ మై ట్రేడ్ బై టీటీఏ. ఓకే, చూడండి డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డిస్క్రిప్షన్ ఈ జాయిన్ బటన్ ఉంది చూసారా, ఇది కాదు డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది వీడియో కింద. మీరు ఇట్లా వెళ్తే ఇక్కడ చూడండి మోర్ అనే ఆప్షన్ ఉంది, మోర్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, సో మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా రెండో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.